అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? సమస్త జ్ఞానానికి మూలాధారి అయిన దేవునికి మన చిత్తాన్ని అప్పచెప్పి ఆయన చిత్త ప్రకారం నడవటమే జ్ఞానం. తిప్పలు పడుతున్నాం. మన చిత్తాన్ని సమూలంగా ఆయన చేతికి అప్పచెప్పి ఆయన రథాశ్వం లాగుండి ఆయన చేతికి పగ్గాలిచ్చి నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను నడిపించెనా. నీ త్యాగం చేశావు, త్యాగము చేత నన్ను బంధించావు, త్యాగబంధము నన్ను బంధించింది. బాగుంది, సగం మంచిది. ఆకర్షించావు, బంధించావు నీ త్యాగంతో, నీ సిలువతో లాగేసావు నన్ను. అయినా నేను ఎలాంటి వాడినో తెలుసా? మాట వినే గుర్రం కాదు ఇది. ఇది దాని ఇష్టం వచ్చినట్టు పోయే గుర్రం. ఈ గుర్రాన్ని నీ ఆత్మ సారథి చేత నడిపించయ్యా. కాకపోతే ఇది దారిలో పోయే గుర్రం కాదు ఇది. దీనికి అడవి లేదు, ముళ్ళ తొప్పలు లేదు, ఎటుపడితే అటు పోయింది. ఇది ఒళ్ళంతా గందరగోళం చేసుకుంటుంది. పనికి మాలిన గుర్రం, మదించిన గుర్రం, గర్వించే గుర్రం, అహంతో నిండిన గుర్రం, పెళ్లి చెక్కిన గుర్రం. ఈ గుర్రం మంచిది కాదు. కానీ ఈ గుర్రాన్ని త్యాగబంధం చేత బంధించేసావుగా, బాగుంది. నీ ఆత్మ సారథితో నడిపించు. లేకపోతే ఈ గుర్రం అడిగి